ఐపీఎల్ ఫ్రాంచైజీల ద్వంద్వ వైఖరి మరియు దేశభక్తి ముసుగులో జరుగుతున్న కార్పొరేట్ వ్యాపారాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక పెద్ద చర్చను విశ్లేషించడానికి ఈ ప్రత్యేక కథనం మీ ముందుకు తెస్తున్నాము. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ చుట్టూ అల్లుకున్న ఒక తీవ్రమైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్కు చెందిన ప్రతిష్టాత్మక ది 100 లీగ్లో సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారు 2.4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం ఈ వివాదానికి మూలబిందువుగా మారింది. ఈ కొనుగోలుపై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ SRH అనే హ్యాష్ట్యాగ్ గంటల వ్యవధిలోనే ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సన్ రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతా కూడా వేల సంఖ్యలో వచ్చిన రిపోర్టుల కారణంగా సస్పెండ్ అవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ వివాదం కేవలం ఒక ఆటగాడి కొనుగోలుకు సంబంధించింది మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న భావోద్వేగపూరితమైన మరియు రాజకీయపరమైన కారణాలను మనం లోతుగా పరిశీలించాల్సి ఉంది. అబ్రార్ అహ్మద్ కొనుగోలుపై భారత క్రికెట్ అభిమానులు ఇంతలా అగ్గిమీద గుగ్గిలమవ్వడానికి అతని వెనుక ఉన్న అత్యంత వివాదాస్పద మరియు ద్వేషపూరిత నేపథ్యమే ప్రధాన కారణం. అబ్రార్ కేవలం ఒక సాధారణ పాకిస్తాన్ స్పిన్నర్ మాత్రమే కాదు. భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు మన సైన్యాన్ని నిరంతరం కించపరిచే వ్యక్తిగా అతనికి చెడ్డ పేరు ఉంది. ముఖ్యంగా 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారతీయ వాయుసేన పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ సమయంలో సాంకేతిక కారణాల వల్ల మన వింగ్ కమాండర్ అభినందన్ శత్రుదేశం చేతికి చిక్కినప్పుడు పాక్ ఆర్మీ విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన టీ తాగుతూ టీ ఈజ్ ఫెంటాస్టిక్ అని సమాధానం ఇచ్చారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ప్రదర్శించిన ధైర్యానికి అది నిదర్శనం. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అటాక్ ఆ ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలను మరియు అభినందన్ గారి ఆ వీడియోను కలిపి అబ్రార్ అహ్మద్ అత్యంత నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడు. ఫెంటాస్టిక్ టీ అంటూ క్యాప్షన్లు పెట్టి మన దేశపు రియల్ హీరోని, భారత ఆర్మీని ఉద్దేశపూర్వకంగా అవమానించాడు. అంతేకాకుండా అబ్రార్ అహ్మద్కు భారత్ అంటేనే ఒక రకమైన చిన్నచూపు ఉంది. మైదానంలో మన బ్యాటర్ల వికెట్లు తీసినప్పుడు అతను చేసే వికృతమైన సెలబ్రేషన్లు, గతంలో శుభ్మన్ గిల్ వికెట్ తీసినప్పుడు ప్రదర్శించిన తీరు మన అభిమానులకు నచ్చలేదు. అందుకే మన టీం ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సమయం దొరికినప్పుడల్లా అబ్రార్కు గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉన్నాడు. గతంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు మరియు ఇటీవల 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా వరుణ్ చక్రవర్తి ఫెంటాస్టిక్ టీ అనే పదాన్నే వాడుతూ అబ్రార్ అహ్మద్ నోరు మూయించాడు. ఇలా పదే పదే భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ పహల్గాం ఘటన వంటి సున్నితమైన అంశాలను ఎగతాళి చేసే పాకిస్తాన్ ప్లేయర్స్కి SRH వంటి ఒక ప్రతిష్టాత్మక భారతీయ సంస్థ ఏకంగా కోట్లు కుమ్మరించి రెడ్ కార్పెట్ వేయడాన్ని ఏ భారతీయుడు సహించలేకపోతున్నాడు. ఇది కేవలం ఒక క్రీడా సంబంధిత ఎంపిక మాత్రమే కాదని, కేవలం ఒక స్పిన్నర్ కోసం దేశ గౌరవాన్ని, మన సైనికుల త్యాగాలను తాకట్టు పెట్టినట్లేనని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దేశభక్తిని కేవలం ఐపీఎల్ సీజన్లో మార్కెటింగ్ కోసం వాడుకుంటూ విదేశీ లీగ్ వచ్చేసరికి ఇలాంటి ఇండియా వ్యతిరేక ఆటగాళ్లను నెత్తిన పెట్టుకోవడం సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన అతిపెద్ద పొరపాటుని సామాన్య జనం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వివాదంపై SRH కోచ్ డానియల్ వెటోరీ స్పందిస్తూ కొన్ని వివరణలు ఇచ్చారు. ఆక్షన్ స్ట్రాటజీ ప్రకారం తాము మొదట అదిల్ రషీద్ను తీసుకోవాలనుకున్నామని, అది కుదరకపోవడంతో సెకండ్ ప్రయారిటీగా అబ్రార్ను ఎంచుకున్నామని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ప్లేయర్లపై ఎలాంటి షాడో బ్యాన్ లేదని, ఆటగాళ్ల ప్రతిభను బట్టి మాత్రమే తాము ఎంపిక చేశామని, ఇందులో ఎలాంటి వివక్షకు తావులేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ప్లేయర్ల నేషనాలిటీ ఆధారంగా వివక్ష చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం వల్ల కూడా తాము వెనక్కి తగ్గలేదని మేనేజ్మెంట్ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక పచ్చి నిజం బయటపడుతోంది. ఇండియాలో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు దేశభక్తిని ఒక కమర్షియల్ అస్త్రంగా వాడుకుని ఇక్కడి అభిమానుల ఎమోషన్స్తో కోట్లు గడించే ఈ ఫ్రాంచైజీలు బోర్డర్ దాటగానే కేవలం డాలర్ల కోసం తమ దేశభక్తిని గాలికి వదిలేస్తున్నాయి. ఈ కార్పొరేట్ సంస్థలకు లాభాలే పరమావధి అని, జాతీయవాదం అనేది కేవలం జెర్సీలు మరియు టిక్కెట్లు అమ్ముకోవడానికి వేసుకునే ముసుగు మాత్రమేనని స్పష్టమవుతోంది. ఈ వివాదం సన్ రైజర్స్తోనే మొదలైందా అంటే అది కూడా నిజం కాదు. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ఇతర పెద్ద ఫ్రాంచైజీల బండారం కూడా ఇప్పుడు బయటపడుతోంది. సిపిఎల్, IL T20 మరియు అమెరికాలోని MLC లీగ్లలో ఈ ఫ్రాంచైజీలు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఉదాహరణకు KKR యాజమాన్యం మహమ్మద్ అమీర్ మరియు ఉస్మాన్ తారిక్ వంటి వారిని, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు ఉస్మాన్ ఖాన్ను, అలాగే ఢిల్లీ ఓనర్స్ తమ టీంలో 2 పాక్ ప్లేయర్లను ఆడిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలు ఇచ్చే వివరణ ఏమిటంటే, విదేశీ లీగ్లలో తాము జాయింట్ వెంచర్ భాగస్వాములుగా ఉన్నామని, అక్కడ స్థానిక చట్టాలు మరియు విదేశీ బోర్డుల నిబంధనల ప్రకారం ప్లేయర్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇది ఒక తెలివైన తప్పించుకునే మార్గం మాత్రమే. ఈ జట్ల క్రికెట్ వ్యవహారాలు, స్కోటింగ్ మొత్తం దగ్గరుండి చూసుకునేది భారతీయ మేనేజ్మెంట్లే అయినప్పుడు పాక్ ప్లేయర్లను వద్దని చెప్పే అధికారం వీరికి తప్పకుండా ఉంటుంది.
కేవలం తక్కువ ధరలో మంచి స్కిల్ ఉన్న ఆటగాళ్లు దొరుకుతున్నారనే వ్యాపార దాహంతోనే వారు దేశ సెంటిమెంట్లను పక్కన పెడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎస్ఆర్హెచ్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కేవలం ఆన్లైన్ ట్రోలింగ్తో ఆగిపోదు. పబ్లిక్ ప్రెజర్ పెరిగితే గతంలో కేకేఆర్ ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో చేసినట్లుగా అబ్రార్ను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ ది 100 లీగ్ నిబంధనల ప్రకారం అలా వదిలేస్తే ఈసీబీ భారీ పెనాల్టీలు వేయడమే కాకుండా యాంటీ డిస్క్రిమినేషన్ పాలసీ కింద లీగల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఎస్ఆర్హెచ్ పరిస్థితి ముందు బొయ్యి వెనుక నుయ్యి అన్నట్లుగా తయారైంది. వీటన్నిటికీ మించి ఈ వివాదం వల్ల ఎస్ఆర్హెచ్ బ్రాండ్ వాల్యూ మరియు స్పాన్సర్షిప్లపై భారీ దెబ్బ పడవచ్చు. అభిమానులు బ్రాండ్లను బాయ్కాట్ చేయడం మొదలుపెడితే కార్పొరేట్ స్పాన్సర్లు కూడా నష్ట భయంతో జట్టును వదిలేయవచ్చు. ఇది నేరుగా ఫ్రాంచైజీ ఆదాయానికి గండికొడుతుంది. అభిమానుల మద్దతు లేని జట్టుగా మారిపోతే ఐపీఎల్ 2026 నాటికి ఎస్ఆర్హెచ్ తన ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రికెట్ కార్పొరేట్ల ద్వంద్వ వైఖరిని అభిమానులు గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు ఒక మాట, విదేశాలకు వెళ్లినప్పుడు మరో మాట మాట్లాడుతూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న ఇలాంటి సంస్థల కోసం అభిమానులు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం మానుకోవాలి. ఎవరైతే మన జాతీయ హీరోలను అవమానించారో వారికి మన దేశం నుండి వెళ్తున్న డబ్బు ద్వారా లబ్ధి చేకూర్చడం ఏ భారతీయుడికి ఇష్టం ఉండదు. ఈ ఫ్రాంచైజీలు తమ వ్యాపార ప్రయోజనాల కంటే దేశ గౌరవానికి ప్రాముఖ్యత ఇచ్చేలా మనం సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక ఫ్రాంచైజీని మాత్రమే సెలెక్టివ్గా టార్గెట్ చేయకుండా ఈ తప్పు చేస్తున్న ప్రతి సంస్థను నిలదీసినప్పుడే అసలైన మార్పు సాధ్యమవుతుంది. దేశభక్తి అనేది కేవలం ఒక మార్కెటింగ్ టూల్ కాదు, అది ప్రతి భారతీయుడి గుండెల్లో ఉండే ఒక స్వచ్ఛమైన భావోద్వేగం అని ఈ కార్పొరేట్ శక్తులకు తెలిసొచ్చేలా చేయాలి. మరి ఈ వివాదంపై మరియు ఫ్రాంచైజీల వ్యాపార ధోరణిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హౌ ఏ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.